హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ. ఈరోజైతే నేను మంచి యూస్ఫుల్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. బికాస్ మొన్న అయితే మా పండుగకి వ్యాక్సిన్ వేయించామన్నమాట. అండ్ 2 days నుండి నేను కొన్ని పిల్లలకి నిమోనియా అనేది వస్తుందని కొన్ని వీడియోస్ అయితే చూశాను. ప్లస్ మా వాడిని కూడా 20 days పుట్టిన 20 daysకి హాస్పిటల్లో జాయిన్ చేయించామని చెప్పాను కదా, ఆ వీడియో కూడా పెట్టాను కదా, చూసే ఉంటారు. సో ఇవన్నీ రాకుండా అయితే ఒకటి ఉంటుందండి, వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో ఈ టాపిక్ అయితే మొన్న పండుగకి వ్యాక్సిన్ వేయించిన రోజైతే నాకు అనిపించింది ఈ టాపిక్ చేద్దామని. మా పీడియాట్రిషియన్ సార్ నాతో చెప్పిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అది ఫ్లూ వ్యాక్సిన్ అండి. ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఏం లేదు, ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ఉంటుంది కదా, దానివల్ల మనకి నోస్, థ్రోట్, లంగ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయంట. సో ఆ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఎక్కువ దగ్గు, జలుబు ఇవన్నీ వస్తాయి. సో ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల అది ఎక్కువ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి, సీజనల్ అండి. ఈ సీజన్లోనే ఎక్కువ దగ్గులు, జలుబులు ఇవన్నీ చేస్తాయి. ముఖ్యంగా 2 years లోపల బేబీస్కి అయితే ఇవన్నీ ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, వైరస్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో వాళ్ళు ఏమి డ్రింకులు, స్వీట్లు ఇవేమి తినరు కదా, బేబీస్కి 1 year లోపల బేబీస్కి కూడా ఇవి ఎక్కువ వస్తాయి అన్నమాట. దీనికి ఒకటి మార్గం అండి, వ్యాక్సిన్ అనమాట. వ్యాక్సిన్ కరెక్ట్గా వేయించుకోవాలి. గవర్నమెంట్లో వేసే అన్నీ వేయించుకోండి, బట్ ఈ వ్యాక్సిన్ మాత్రం ప్రైవేట్లోనే వచ్చే దగ్గు, జలుబుకి కారణం ఓన్లీ వైరస్లే కాబట్టి, అంటే బ్యాక్టీరియాలు కూడా రావచ్చు. సో అవన్నీ రాకుండా ఒక వ్యాక్సిన్ ఉంటుంది కాబట్టి ఆ వ్యాక్సిన్ అయితే కన్ఫర్మ్గా వేయించుకోండి, ఫ్లూ వ్యాక్సిన్. సో ఫ్లూ వస్తుందని కాదు, ఒకవేళ వచ్చినా కూడా సివియారిటీ అయితే ఉండదన్నమాట. అండ్ మనం 100% సేఫ్గా ఉంటామని మీనింగ్. అండ్ ఇది గవర్నమెంట్లో అయితే ఉండదు, ఓన్లీ ప్రైవేట్లోనే వేస్తారు. పుట్టిన 6 monthsకి వేస్తారు. అండ్ ఈ వ్యాక్సిన్ అయితే ఎప్పుడు వేయించుకోవాలో ఇప్పుడు మీకు. సో గవర్నమెంట్లో వేయట్లేదు, ప్రైవేట్లో వేస్తున్నారు అంటే అది అంత ఇంపార్టెంట్ కాదేమో, అందుకనే ప్రైవేట్లోనే వేస్తున్నారేమో. ఇంపార్టెంట్ అయితే గవర్నమెంట్లో వేస్తారు కదా అని మీరు అడగచ్చు. బట్ వాళ్ళ రీజన్స్ మనకు తెలియవు. మెయిన్ థింగ్ ఏంటంటే, మా సార్ చెప్పిన దాన్ని బట్టి, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ వైరస్ అనేది చేంజ్ అయిపోతుందంట 1 yearకి. అంటే ఇయర్కి లోపల డిఎన్ఏ అనేది చేంజ్ అయిపోతుందంట. సో మనం ఈ ఇయర్ వ్యాక్సిన్ నెక్స్ట్ ఇయర్కి వర్క్ అవ్వదు. సో ఆ డిఎన్ఏ చేంజ్ అవ్వడం బట్టి నెక్స్ట్ ఇయర్కి వేరేగా వైరస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ మన వ్యాక్సిన్ అనేది వర్క్ చేయదు, మళ్ళీ కొత్తగా వేయించుకోవాలన్నమాట. ఇలాగా 6 months to 8 years లోపల వేయించాలి, ప్రతి ఇయర్ వేయించాలి. అందువల్ల ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియా గురించి ఆలోచించుకొని తెప్పించుకుంటారు కదా, బట్ గవర్నమెంట్ అలా కాదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్స్ తెప్పిస్తారు. సో దానివల్ల మిస్ అయ్యి ఉండొచ్చు, అది మనకు తెలియదు. బట్ ఇదైతే వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్, ఎవరు మిస్ అవ్వద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే, మనము ఈ వ్యాక్సిన్ వేయించడానికి కారణం ఏంటంటే సీజనల్ అని చెప్పాను కదా, సీజనల్ బట్టి మీరు వేయించుకోండి. ఫస్ట్ టైం అంటే 6 months వేయిస్తారు కదా, ఆ ఇయర్లో మాత్రం 2 doses వేస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి ఇయర్లీ వన్స్ అయితే వేస్తారు. కాబట్టి ఇప్పుడు మా పండుగకి ఏంటంటే ఈ మంత్ 4th month. సో డిసెంబర్లో 5th వస్తుంది, జనవరిలో 6th వస్తుంది. అంటే 2025 వ్యాక్సిన్ వాడికి పడాలన్నమాట. అంటే ఈ వ్యాక్సిన్ కాదు, ఈ 2024 కాదు, 25లోది పడాలి. సో 25లోది మనం వేయించుకోవచ్చు. అప్పుడు అది ఓన్లీ ఆ వ్యాక్సిన్ ఏంటంటే 8 months వరకు బాగా వర్క్ అవుతుందంట. 7th to 8th monthలో మాత్రం కొంచెం డల్ అవుతుందంట, లోపల ఇమ్యూనిటీ యాంటీబాడీస్ అనేవి కొంచెం డల్ అవుతాయంట. సో ఫస్ట్ 8 months మాత్రం బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుందంట. సో మనం ఏంటి, జనవరిలో వేయించుకున్నామంటే ఫిబ్రవరి, మే, జూన్, సెప్టెంబర్ వరకే వర్క్ అవుతుంది. బట్ మనకి చలికాలం, వర్షాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూలై నుండి డిసెంబర్, జనవరి వరకు ఫుల్ చలికాలం, వర్షాకాలం అన్నీ అందులోనే వస్తాయి. కాబట్టి అప్పుడే దగ్గు, జలుబులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఆ మంత్స్ అనేవి కవర్ అయ్యేటట్టు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అంటే ఇప్పుడు మా పండుగకి 6th month జనవరిలో వచ్చింది కదా, సో ఆ ఇయర్కి సంబంధించిన వ్యాక్సిన్ నేను ఎప్పుడు వేయిస్తాను, ఏప్రిల్లో వేయిస్తాను. ఎందుకంటే ఫస్ట్ వ్యాక్సిన్ ఇది, ఫస్ట్ ఇయర్ అంటే 2 doses ఉంటాయి కాబట్టి ఏప్రిల్, మేలో వేయిస్తాను. అప్పుడు జూన్ నుండి నాకు డిసెంబర్, జనవరి వరకు కరెక్ట్గా సీజన్ సరిపోయిద్ది అనమాట. అప్పుడు వీడికి ఏమవుతుంది, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అది వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి.
సో కాబట్టి నేను ఏప్రిల్ మేలో వేయించుకొని మిగతా 6-7 మంత్స్ వరకు సేఫ్గా ఉంటాం కదా. మళ్ళీ నెక్స్ట్ జనవరి వస్తుంది, మళ్ళీ మేలో వేయించుకుంటాను. అప్పటి నుండి ఇయర్లీ వన్సే కాబట్టి 8 మంత్స్ కవర్ అయ్యేలాగా వేయించుకోవాలి మేలో. అర్థమైందా? కాబట్టి సీజన్ చూసి మీరు ఆ వ్యాక్సిన్ అనేది మీ పీడియాట్రిషియన్ అడిగి వేయించుకోండి. ఫ్లూ వ్యాక్సిన్ 6 మంత్స్కి వేస్తారు కాబట్టి అది మీకు మాన్సూను, వింటరు, రెయినీ సీజన్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో దాని ముందు మంత్ అంటే ఏప్రిల్ మేలో వేయించుకున్నారంటే మీరు వర్షాకాలం అండ్ చలికాలం ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ ఆ వైరస్లు అనేవి తక్కువ వస్తాయి అన్నమాట. జలుబులు, దగ్గులు ఊరికి ఎఫెక్ట్ అవ్వవు. ఈ వ్యాక్సిన్ అయితే కన్ఫామ్గా వేయించుకోండి, 100% వేయించుకోండి. 100% సేఫ్ వ్యాక్సిన్స్ అనమాట. ఏవైనా సరే వ్యాక్సిన్స్ అనేవి సేఫ్. మనకి ఏ వైరస్లు ఏ బ్యాక్టీరియాలు రాకుండానే మనకు వేస్తారు వ్యాక్సిన్లు. బట్ కొంచెం పెయిన్ ఉంటుంది, పెయిన్లెస్ పెయిన్ రెండు ఉంటాయి ప్రైవేట్లో గవర్నమెంట్లో. ఏదైనా మనకి సేఫే కాబట్టి మీరు కనుక ఇగ్నోర్ అయితే చేయొద్దు. ఈ ప్రైవేట్లో వేసేది ఫ్లూ వ్యాక్సిన్ మాత్రం కన్ఫామ్గా వేయించుకోండి. 6 మంత్స్ అంటే సీజనల్గా వేయించుకుంటే చాలా మంచిది. నేను కూడా ఏప్రిల్లో వేయిస్తాను. అండ్ ఈ దగ్గు జలుబు అనేది ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. మర్చిపోకుండా 100% అయితే ఈ వ్యాక్సిన్ వేయించండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.